ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు అన్నారు. నర్సీపట్నంలో సిపిఎం జిల్లా మహాసభలలో భాగంగా పాలగట్ సెంటర్లో సిపిఎం నాయకులు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న పత్రికలు మీడియా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాడనే కారణంతో దివంగత ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా జైల్లో నిర్బంధించిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ లో మిల్కీ భారత్ అనే గర్భవతి మీద వాళ్ళు అత్యాచారం చేస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. వాళ్ళు జైల్లో పెడితే వాళ్ళు ఏదో స్వాతంత్ర వీరులాగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి విడుదల చేయొచ్చు అని వాళ్ళని విడుదల చేస్తే ఆ విడుదల చేసిన వాళ్ళకి స్వాగతం చెప్పింది ఎవరో తెలుసు కదా మనకి. ఎవరు స్వాగతం చెప్పారు? వాళ్ళు వేల విప్లవ వీరులాగా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పద్ధతుల్లో ఒక గర్భవతి మీద దారుణంగా మానభంగం చేసి జైళ్ళకి వెళితే ఆ జైలు నుంచి బయటికి వచ్చిన వాళ్ళకి స్వాగతం పలికింది ఎవరయ్యా అంటే బీజేపీ నాయకులు, బీజేపీ అగ్ర నాయకులు అంతా చెప్పారంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండాలి. మనం ప్రశ్నిస్తా ఉన్నాం.